మీరు నాకు మాటివ్వాలి. సూర్యభానుని చంపనని మాటివ్వండి. సరే, అయితే మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. మేము సూర్యభానుణ్ణి చంపబోము. అయితే మీకు గనక ఆమేరు గద్దె కావాలంటే అప్పుడు మీరు సూర్యభానుణ్ణి హతమార్చి తీరాల్సిందే. ఆ సూర్యభానుడు మీ చెల్లెలకి కాబోయే భర్త అన్న సంగతైనా మర్చిపోండి, లేదా ఆమేరు రాజ్యానికి రాజు కావాలన్న మీ కలనైనా మరచిపోండి. సేనాపతి గారు చెప్పండి. సైనికుల కోసం మరిన్ని ఆయుధాలని తెప్పించేశారుగా? చిత్తం. తీవ్రంగా గాయపడిన వారికి రేపు విశ్రాంతి ఇవ్వండి. చిత్తం. అలాగే మిగతా చోట్ల నుంచి వీలైనంత మంది. మరికొందరు సైనికుల గురించి ఆందోళన పడకండి. మా సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడు తన కొన ఊపిరి ఉండేంత వరకు పోరాడతాడు. తమరికి విశ్రాంతి చాలా అవసరం బావుగారు. తమరు చాలా తీవ్రంగా గాయపడ్డారు. మొగలాయిల్ని ఓడించాలన్న కోరిక ఈ గాయం కంటే మరింత తీవ్రంగా ఉంది. రేపు నేను వాళ్ళకి ఏ గతి పట్టిస్తాను. ఇప్పటికే మాకెంతో సహాయం చేశారు బావుగారు. మాకు ఆశ్చర్యంగా ఉన్నదేంటంటే మీరు అంత తొందరగా ఇక్కడికి ఎలా చేరుకున్నారు? ఇక్కడి మారుమూల ప్రాంతాలు కూడా నాకు తెలిసినవే. ఒక రహస్య మార్గం ద్వారా నేను ఇక్కడికి చేరుకున్నాను. తమరు చేస్తున్న సాయానికి ధన్యవాదాలు. మనం వారిని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమనుకుంటున్నాను. మొగలాయి సైనికులు మనకంటే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ సైన్యం ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ అది మన ఆవేశాన్ని, మన ధైర్యాన్ని మించిపోలేదు. మాతృభూమి కోసం ప్రాణాలివ్వాలన్న మన సంకల్పం కంటే అది ఎక్కువేమీ కాదు. ఆ సైనికులు తమ బాద్షా ఆదేశాన్ని పాటించి పోరాడతారు, కానీ మనం భూమిపుత్రులం. మనం ఈ భూమి కోసం పోరాడతాం. మన గౌరవ ప్రతిష్టల కోసం పోరాడతాం. రేపటి యుద్ధానికి నేను వ్యూహాన్ని సంసిద్ధం చేశాను. అవునా? యువరాజు సూర్యభానుడు గారు మనకు సాయం చేయడానికి యుద్ధభూమికి చేరుకున్నారా? అవునమ్మ గారు. ఇప్పుడు వారు కూడా మన సైన్యంతో కలిసి మొగలాయలతో గట్టిగా పోరాడుతున్నారు. మన వీరులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ఉన్నారమ్మా. నీకు తెలుసా జోదా, ఆ సుజామలు తిరుగుబాటు చేసినప్పుడు నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏమన్నానంటే, ఒక కొడుకుని కోల్పోయినప్పుడు ఇంకో కొడుకుని వెతుక్కోవాలి అన్నాను. అప్పుడు నాకు తెలీదు కొడుకు రూపంలో మనకి మహావీరుడు లభిస్తాడని. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన సంగతి ఏంటంటే అమ్మా, మనం మొగలాయిలను ఎంతగా ద్వేషిస్తామో వారు కూడా అంతగానే ద్వేషిస్తారు. ఇంకొకటేంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ని వారు కూడా ఆదర్శంగా భావిస్తారు. చూస్తూ ఉండు, విజయం మనకే సిద్ధిస్తుంది. దేవుడి దయవల్ల నీ మాట నిజం కావాలి తల్లి. ఒకసారి ఈ యుద్ధం గనక ముగిసిపోతే అప్పుడు మేం మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాము. ఇక అందరూ వెళ్లి విశ్రమించండి. ఉదయం తొందరగా లేచి భవానీమాతకి పూజ చేసుకుందాం, విజయం కోరుకుందాం. అదంతా అయినాక మనమందరం మళ్ళీ అదే గదికి చేరుకుందాం. ఇక అలాంటి అవసరం మళ్ళీ మనకుండదు నాన్నమ్మా. భానుపురం రాజుగారు ఆమేరుకు తోడుగా నిలిచారు అంటే ఆ మొగలాయిలకి ఓటమి, మనకి విజయం తప్పనిసరి. దాడి చేయండి. జై భవానీ మాత.
నా చెల్లెలికి కాబోయే భర్త సూర్యభానుడు. నేను నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయలేను. తల్లి భవాని, వారిని నాకు దూరంగా ఉంచమ్మా. సుజామల్లు, అసలు నువ్వేం వీరుడివి? ఎదుర్కోవడానికే భయపడుతున్నావు. భూపాలకుండే, అందువల్లే నాకు కాబోయే బావగారి మీద దాడి చేయదలుచుకోలేదు. నా దృష్టిలో నువ్వు కూడా జోదాకి అన్నవే. కానీ ఎవడైతే తన రాజ్యాన్ని విస్మరించి మొగలాయిలతో చేతులు కలుపుతాడో వాడికి బంధువునని చెప్పుకునే అర్హత ఉండదు. ఒక రాజద్రోహికి ఏ కర్తవ్యము ఉండదు, ఏ కుటుంబ బాధ్యత ఉండదు. నేను కావాలనుకున్న జోదాతో నా బంధుత్వాన్ని తెంచుకోలేను. కానీ ఏది ఏమైనా నేను ఏ దేశద్రోహిని క్షమించి విడిచిపెట్టలేను. క్షమాపణ కాదు, ఆమెరును సొంతం చేసుకోవడానికి వచ్చాను. దానికి తమరు గనక అడ్డొస్తే తమరిని నేను జోదాకి కాబోయే భర్తని కూడా మర్చిపోతాను. ఇవి మొగలి పువ్వులు. నీకు తెలుసుగా, నేను నా కన్నైన పారిజాత పుష్పాలతో పూజిస్తానని. ఏం చేయమంటారు? భవనంలో నుంచి బయటకు వెళ్ళకూడదన్నారు. మహారాణి గారు తోట వరకు వెళ్ళడానికి కూడా వెళ్ళేదన్నారు. ఇవాళ వీటితోనే పూజ ముగించుకోండి. తమరే కదా చెప్తూ ఉంటారు, పూజకి మనసే ముఖ్యమని. మనసే అంగీకరించడం లేదు. వీటితో కూడా పూజ చేసేస్తాను. కానీ ఇవాల్టి పూజ అసంపూర్తిగా ఉండిపోతుంది. ఆగిపోయావే? భూమి పాలకుణ్ణి, దాడంటే నాకు భయం లేదు. నువ్వు కూడా ఒక భూపాలకుడివా? శత్రువు తల నరకడానికి కూడా భయపడిపోతున్నావు. నీ వివాహానికి కూడా తప్పక వస్తాను. అందరికంటే ఎక్కువ సంబరాలు నేనే చేస్తాను. చిన్నాన్నగారు నీకు వరుణ్ణి చూశారన్న విషయం తెలిసింది. ఈ బాధ్యత నేను నీకప్ప చెప్పాను. నువ్వే వీణ్ణి చంపాలని చెప్పాను. నువ్వు చేయలేకపోయావు. అందువల్ల ఆ పని నేను చేయక తప్పలేదు. యుద్ధం గెలవాలంటే భావోద్వేగాలు పనికిరావు సుజమాల్. అవకాశాన్ని జార విడుచుకోకూడదు. ఓడిపోయావో ఆమెర్ని నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది.
ఈ అమూల్యమైన ఆస్తిని చూసుకోగల వారెవరంటే అతని పేరు చిరంజీవి భగవాన్ దాస్. సూర్యభానుల గారు హతమైపోయారు. సూర్యభానుల గారు హతమైపోయారు. కొన ఊపిరి వరకు రాజకుమారులు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ ఆయుధం అకుంఠిత బలమైతే మొగలాయిల ఆయుధం వంచన. రాజకుమారులు ఎదురుగా దాడి చేస్తే మొగలాయిలు వెన్నుపోటు పొడుస్తున్నారు. యుద్ధంలో నిజాయితీతో ఉన్న ఫలితంగా రాజకుమారులు ఓడిపోక తప్పలేదు. బంధించేయండి అందరినీ. నన్ను మన్నించు చోత. నీ జీవితాన్ని నాశనం చేశాను. ఆ మేరను పొందటానికి నేను నా మాట నెరవేర్చుకోలేదు. నీకు నా మొహం ఎలా చూపించను, ఎలా తలెత్తుకొని నీ ముందు. నీకు అపకారం చేశాను చోత, చాలా ఘోరం చేశాను. పదండి నాయక, పదండి. చాలా ఘోరం చేశాను. లేవండి, నీ పట్ల పదండి నాయక. నేను చాలా ఘోరం చేశాను చోదా. సుమిత్ర, సుమన్, లలిత, తొందరగా రండి. ఇక్కడ దీపాలు ఆరిపోతున్నాయి. నేను ఆ మేరుని చీకటిమయం కానివ్వను. గాలి ఎంత వేగంగా వీచినా ఈ కాంతి ఆరిపోనివ్వకూడదు. నానమ్మా, చూసావా గాలి ఎంత తీవ్రంగా వీస్తుందో చూడు. నాకేదో చాలా భయంగా ఉంది. ఇది ఏదైనా అపశకునానికి సూచన? అపశకునం ఎలా అవుతుంది జోదా? ఇది కేవలం నీ భ్రమ. తుఫాన్ రావడం, దీపాలు ఆరిపోవడం ఇదంతా సృష్టి సహజమే. ఇదివరకు కూడా తుఫాన్ వచ్చింది, కానీ ఆమేరు ఎన్నడూ చీకటిమయం కాలేదు. ఇక ముందు కూడా కాబోదు. సరిగ్గా అన్నారత్తయ్య. ఆమెరుకు ఎలాంటి హాని జరగబోదు. నాకు మన యోధుల మీద, మన సైన్యం మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరైనా ఆమెరు మీద కన్నెత్తి చూస్తే వాడి తల తెగిపడక తప్పదు. జోద ఆశ దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఓ మాతా, అందర్నీ కాపాడు తల్లి.
అద్భుతం. షరీఫుద్దీన్ ఆమీరుపై దాడి చేశాడు. మేము చేయవలసిన పని అతను చేసి చూపించాడు. ఆమేర్ మీద దాడి అంటే అంత ఆనందం దేనికి జలాల్? ఆమేర్ తాహత్ ఏముంది? అది చాలా చిన్న రాజ్యం కదా. తమరి చూపు యావత్తూ హిందూ దేశం మీద ఉండాలి. హిందుస్థాన్ని మేం పాలించడం ఖాయం పెద్దమ్మ. కానీ ఆమీరులో ఒక రహస్యం దాగి ఉంది. దాన్ని మేం సొంతం చేసుకోవడం చాలా అవసరం. మన్నించాలి జలాల్, మీరనేది నాకు అర్థం కాలేదు. అంత గొప్పదనం ఏముంది ఆమీర్లో? అదే, అది ఆగ్రాలో లేదు. చెప్పాలంటే యావత్ హిందుస్థాన్లో కూడా లేదు పెద్దమ్మ. అసలు ఆమేరులో ఉన్నదేమిటో దాని గురించి తను ఈ పెద్దమ్మ కూడా చెప్పటం లేదే. అక్కడ దాగి ఉన్న ఈ రహస్యం ఏమై ఉంటుంది? మీరేమి రాజకుమారులు? మిమ్మల్ని ఓడించిన వాడి ముందు తల దించుకొని ఉండాలనే కనీస విషయం కూడా మీకు తెలియదా? మీ కొత్త రాజుగారి ముందు తలలు దించుకోండి. నువ్వు కూడా ఒక మొగలాయివేనా? మా రాజకుమారులా తల నరికేసిన తల మాత్రం దించరని నీకు తెలియదా? అయితే మీ తలలు తెగ నరికి మీ తండ్రికి కానుగ్గా పంపాల్సి వస్తుంది. అలాగే పంపించు. అది చూసి వాళ్ళు గర్వపడతారు. తన కుమారుల తలలు తెగిపోయినా వాళ్ళ కళ్ళు మాత్రం శత్రువుని ఇంకా కవ్విస్తూనే ఉన్నాయని చూస్తారు. వా, ఇంతటి అహంకారమా? కానీ నాకు కావాల్సింది తెగిపోయిన మీ తలలు కావు, భగ్నమైపోయిన మీ అహంకారాలు కావాలి. వీళ్ళని నానా చిత్రహింసలు పెట్టండి. దాంతో వీళ్ళ ఉనికే తునకలైపోవాలి. దయ చూడమని నన్ను కాళ్ల మీద పడి వేడుకోవాలి. అలాంటి పరిస్థితి ఎన్నటికీ రాబోదు షరీఫుద్దీన్. వచ్చేసింది ఆ రోజు. ఇప్పుడిక ఆమేరు మాకే సొంతమైపోయింది. అది కేవలం నీ అపోహ. ఆమేరు యోధుల్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఆమేరును నువ్వు తాకనైనా తాకలేదు. సుబేదార్ గారు, ఆమేర్ని మీరు ఎలాగో సొంతం చేసుకున్నారు. ఇక వీళ్లతో మాట్లాడటం కూడా అనవసరం. ఇక తమరు భారమల్లు మహారాజుతోనే మాట్లాడాలి. ఇక నేను ఈ రాజుల అహంకారాన్ని అణిచివేయాల్సింది. భారమల్లు మహారాజుకి నా వర్తమానాన్ని అందించండి. అది కూడా ఒక గొప్ప కానుకతో పాటు పంపండి. వర్తమానం రాసుకో. మొగలాయులు కోటపైకి దాడికి వస్తున్నట్టున్నారు. సేనాపతికి తెలియజేయండి. కోట ద్వారాలు మూసివేయండి. రాణిగారు మొగలాయులు కోటపై దాడికొచ్చేశారు. అవునా? అవును రాణిగారు. అత్తయ్య గారు, మొగలాయులు కోటపైకి వచ్చేశారు. స్త్రీలందరినీ సురక్షితమైన గదికి పంపించేయండి. ఇక మీరు జోదాని, సుకన్యని, శివానిని సురక్షితమైన గదికి తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళండి, తొందరగా. సుబేదార్ షరీఫుద్దీన్ ఆదేశాలు అమలు చేశాము. వెళ్దాం పదండి.